రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్ ద్వారా. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేన ఏదైతే టార్గెట్గా పెట్టుకుందో 10 లక్షలు మినిమం సభ్యత్వాలకు సంబంధించి అయితే మాత్రం పెట్టుకున్న టార్గెట్ని అయితే మాత్రం రీచ్ అవడంతో అయితే మాత్రం జన సైన్యంలో అయితే మాత్రం సంబరాలు అంబరాన్ని అంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే విశాఖ జిల్లాలో విశాఖ వ్యాప్తంగా కూడా ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించి అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆకర్షితులై ముందుకు రావడం చూస్తూ ఉంటే కనుక జనసేన అతి త్వరలో 1 కోటి సభ్యత్వాలను దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదంటూ కూడా అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఈనాటికి మరిన్ని విశేషాలు. సార్, జనసేన ఇప్పటికే 10 లక్షల సభ్యత్వాలు దాటడంతో అయితే మిలియన్ సంబరాలుగా అయితే మొత్తం స్టేట్ వ్యాప్తంగా జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? ధన్యవాదాలండి. ముఖ్యంగా మీరు చెప్పిన 10 లక్షలు అన్నది అందరూ ఏమనుకున్నారంటే ఏదో నార్మల్గా సభ్యత్వం అనుకుంటా ఉన్నారు. సభ్యత్వ రుసుము పెట్టి జనరల్ సభ్యత్వం అనుకుంటారు. అదైతే ఇదివరకు 3 కోట్లు దాటిపోయేదండి. ఇది ఒక ప్రీమియం ఉంటుందన్నమాట. మనం ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా 1 లక్ష రూపాయలు వస్తూ ఉంటాయి. అలాగే ఏదన్నా కర్మగాలి ఏదైనా మనకి టైం బాగాలేక ఏదైనా డెత్ వచ్చినా ఒక 5 లక్షలు అమౌంట్ వస్తుంది. దాంతోపాటు జనసేన పార్టీలో సభ్యత్వము ప్లస్ క్రియాశీలకంగా వ్యవహరించే ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇవి. సో క్రియాశీలక సభ్యత్వం ఇది. సో నార్మల్ సభ్యత్వం కాదు, క్రియాశీలక సభ్యత్వం అన్నది ఇవాళ 10 లక్షలు దాటం అంటే అద్భుతంగా మేము భావిస్తూ ఉన్నాం. అతి త్వరలోని మీరు అన్నట్టుగా కోర్టుకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడవలసిన లేదు. అంటే ఒక నియోజకవర్గంలో ఒక వార్డు స్థాయిలో తీసుకుంటే 2000 మంది, దాదాపుగా ఒక వార్డులో 2000 మంది క్రియాశీలక సభ్యులు చేయడం అంటే మామూలు విషయం కాదు. క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, పార్టీ నాయకులు ఉన్నారంటే చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నా. భవిష్యత్తులో ఇంకా మరింత పెరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే జనసేన పార్టీ మీద పెరుగుతున్నటువంటి అభిమానం, నమ్మకం ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమమే తెలియజేస్తూ ఉంది. స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ అలాగే ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళు వచ్చి 500 రూపాయలు చెల్లించి ఇవాళ ఆ ఇన్సూరెన్స్తో పాటు ఆ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో భవిష్యత్తులో ఈ అభిమానం ఇంకా పెరుగుతూ ఉంది. రోజు రోజుకి కూడా 5వ తారీఖు దాకా టైం ఇచ్చారు కాబట్టి ఈ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉంది ఈ సంఖ్య. సో రానున్న రోజుల్లో జనసేన పార్టీ అన్నది ఒక అద్భుతంగా ఈ రాష్ట్రంలో తయారవబోతుంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కలగంటున్నారో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ చూడాలో ఒక పొజిషన్లో అని అది అతి త్వరలో నెరవేరడానికి ఒక నిదర్శనంగా ఈ నాయకులు కానీ ప్రజలు కానీ చూస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా 21 సీట్లు 20 సీట్లు గెలిచి ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా ఇవాళ జనసేన పార్టీ ఉంది. అదేవిధంగా పార్టీ కూడా ఆర్గనైజ్డ్గా రానున్న రోజులు ఇంకా గ్రౌండ్ స్థాయి నుంచి ఇంకా రానున్న రోజుల్లో బాస్ కూడా చెప్పడం జరిగింది. ఒక 3-4 నెలల తర్వాత పార్టీ స్ట్రక్చర్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మిస్తాం. గ్రౌండ్ బూత్ లెవెల్ నుంచి స్టేట్ వరకు కూడా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించి ఒక రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా పనిచేసే విధంగా ఈ పార్టీ ఆవిర్భించబోతూ ఉంది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఒక అద్భుతంగా ఈ పార్టీ దేశం అంతా కూడా జనసేన వైపు చూసే విధంగా ఈ పార్టీ ఉండబోతుందనే విషయం మీకు తెలియజేస్తాను. అంటే గతంలో చూసుకుంటే కనుక మీరు విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఏదైతే వైసీపీ జిల్లా అధ్యక్షులుగా చేసి పార్టీని అయితే మాత్రం పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం కావచ్చు, పార్టీని మొత్తం ఓవరాల్గా సీట్లన్నీ కైవసం చేసే విధంగా అదేవిధంగా జీవీఎంసీలో కూడా పూర్తి స్థాయిలో మీరైతే కనుక రావడానికి కూడా మీరే కారణం అంటూ కూడా గతంలో చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ గతంలో వైసీపీకి ఏ విధంగా అయితే మీరు పూర్తి స్థాయిలో చేస్తారు, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడానికి ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారు? అతి త్వరలోనే మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటుతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పార్టీ బలోపేతం అవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పాం. అన్ని జిల్లాలు, ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో కూడా 6 జిల్లాలకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి మా వంతు పాత్ర మేము పోషిస్తాం. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అండగా ఉంటాం. అతి త్వరలోనే ఇప్పటి వరకు ఒక వేదిక లేదు పార్టీకి. ఆ పార్టీ ఆఫీస్ కూడా జిల్లా అంటే మన విశాఖపట్నం సిటీకి సంబంధించి పార్టీ ఆఫీస్ కూడా రెడీ చేసాం. మంచిగా ఒక మంచి ప్లేస్ని మేము ఇవాళ ప్రెస్ మీట్లు కానీ పార్టీ యాక్టివిటీని అక్కడి నుంచి చేసుకోవడానికి అద్భుతంగా ఒక పార్టీ ఆఫీస్ని కూడా తయారు చేసాం. అది 11వ తారీఖున అది ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఈ విశాఖపట్నం 98 వార్డులకు సంబంధించి ప్రజలు కానీ వాళ్ళ నాయకులు కానీ
ప్రతి ఒక్కరు కూడా ఆ ఆఫీస్ని వాడుకొని అది వేదికగా ప్రజలకి పూర్తి స్థాయి అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేస్తాం. అక్కడ నుంచి ప్రజలకి ఇంకా చేరువ అవడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలకు అండగా అంటే ఇంత మెజార్టీలు ఇచ్చిన ప్రజలకి అండగా ఉండమే ఇంకా మా మీద బాధ్యత పెరిగిపోయింది. ఇవాళ ఎక్కడ ప్రపంచంలో కాదు ఈ దేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి మెజార్టీలు చూడలేదు. సో ఈ అద్భుతంగా ఇచ్చిన ఈ మెజార్టీలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ప్రజా సమస్యల మీద ప్రజలకి అనుకూలంగా గలవిప్పడానికి ఎంతకైనా వెళ్ళడానికి ఎనుకాడొద్దని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే బాట మేము నడుస్తూ ఉన్నాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసైనికుడు ఉంటాడు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ కష్టం ఉన్నా కూడా అక్కడ జనసైనికుడు ఉండే విధంగా ఈ పార్టీని బలోపేతం చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఏది వచ్చినా సరే జనసైనికుడు ముందుండే విధంగా ఈ ఉత్తరాంధ్రలో ఆ పార్టీని తయారు చేయడంలో నా వంతు సహకారం నేను కూడా కీలకంగా ఉంటానని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పాను. ఆ విధంగా ఉండడానికి ఆ స్టెప్స్ చేస్తూ ఉన్నాం, ఆ విధంగా కూడా తయారు చేస్తూనే ఉన్నాం, ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక జన సైనికులు ఓన్లీ కేవలం సభ్యత్వం నమోదు అంటే మామూలు సభ్యత్వం కాదు, ఇది క్రియాశీలక సభ్యత్వం. అంటే ఖచ్చితంగా పార్టీలో కీలకమైన రోల్ పాత్ర పోషించే విధంగా ఉండేటువంటి సభ్యత్వం. కాబట్టి ఇంతకుముందు కేవలం విద్యార్థులు మాత్రమే వచ్చినటువంటి ఈ నేపథ్యం కనిపించింది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వృద్ధులతో సైతం ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఈ క్రియాశీలక సభ్యత్వాలను పొందేందుకైతే మాత్రం ముందడుగు వేస్తున్నారని, తద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ని కూడా పార్టీ కల్పిస్తున్న నేపథ్యంలో అయితే ప్రజలైతే మాత్రం చాలా ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతున్నారని, దీన్ని రానున్న రోజుల్లో ఇదైతే మాత్రం ఇంకా ఎక్కువ మొత్తంలో జరుగుతుందని, అదేవిధంగా చూసుకున్నట్టు జిల్లా వ్యాప్తంగా ఈ డ్రైవ్ని అయితే మాత్రం ఇలా కొనసాగిస్తామని, ఖచ్చితంగా జనసేన అయితే మాత్రం జన సైనికుడిని ఎక్కడ చూడాలనుకుంటున్నారు ఆ రీచ్కి దీనికి చేరేందుకు అయితే మాత్రం వీళ్ళందరూ కూడా శాయశక్తుల ప్రయత్నిస్తానంటూ కూడా మనకి తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.